ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్నది 'రాజాసాబ్' చిత్రం షూటింగ్ దాదాపు పూర్తిగా వచ్చింది. అయితే ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జపాన్‌లో జరగనుందని తెలుస్తున్నది. తమన్ సంగీతం అందించిన ఈ పాటలు అద్భుతంగా వచ్చాయంటున్నారు మేకర్స్. అలాగే తమన్ ఇప్పటికే చేసిన 'రాజాసాబ్' పాటల జపాన్ వెర్షన్‌ను రూపొందించాలని దర్శక నిర్మాతలు సూచించారు. తాజాగా ఆ సినిమా ఆడియో వేడుకలు జపాన్‌లో నిర్వహించే అవకాశం ఉందని తమన్ స్వయంగా హింట్ ఇచ్చాడు. ఇటీవల ప్రభాస్ నటించిన 'కల్కి 2898' జపాన్‌లో విడుదలైంది. విడుదలకు ముందే ప్రభాస్ జపాన్ వెళ్లాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా ప్రభాస్ జపాన్ టూర్‌కు వెళ్లలేదు. అయితే జపాన్‌లోని తన అభిమానుల కోసం ఒక వీడియోను పంచుకున్నాడు డార్లింగ్. ఆ వీడియోలో ప్రభాస్ జపాన్ భాషలో మాట్లాడాడు. ఇప్పుడు జపాన్ అభిమానుల కోసం తన ఆడియో కార్యక్రమాన్ని జపాన్‌లో నిర్వహించబోతున్నాడు. ముఖ్యంగా 'రాజాసాబ్' సినిమాను కేవలం ఇండియన్ భాషలోనే కాదు, ఈసారి ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్‌లో కూడా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారట. పాన్ ఇండియా లెవెల్‌లో సినిమా రిలీజ్ ఇక్కడ హిట్ అయ్యాక జపాన్, చైనాలో మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ 'రాజాసాబ్' మేకర్స్ ఈసారి అక్కడే డైరెక్ట్‌గా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ లేటెస్ట్‌గా తమన్ ఇచ్చాడు. 'రాజాసాబ్' అప్డేట్స్ లేట్ అవ్వచ్చు కానీ సినిమా అదిరిపోతుంది. జపాన్‌లో సినిమా ఆడియో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్. 'రాజాసాబ్' సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా నిధి అగర్వాల్ కూడా నటిస్తున్నారు. సినిమాకు తమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. 'రాజాసాబ్' సినిమా థ్రిల్లర్ జోనర్‌లో వస్తుంది. సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. ప్రభాస్ లైన్‌లో 'స్పిరిట్', 'ఫౌజీ' సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఆ 2 సినిమాలు కూడా భారీ అంచనాలతో రాబోతున్నాయి. 'రాజాసాబ్' సినిమా విషయంలో యూనిట్ ప్లానింగ్ అంతా ఒక రేంజ్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. 'రాజాసాబ్'పై ఇప్పుడు అంచనాలు పెరిగిపోయాయి. ఇక తాజాగా తమన్ ఇచ్చిన క్రేజీ అప్డేట్ కూడా ఈ మూవీపై మరిన్ని అంచనాలను పెంచేసింది. మారుతి, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'రాజాసాబ్'కు తమన్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి విదితమే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ ఈ మూవీలోని ప్రతి పాటకు సంబంధించిన అప్డేట్‌ను అందించాడు. ఇక జపాన్‌లో ప్రభాస్ పేరు చెప్తే గుర్తుపట్టని వారు ఉండరని చెప్పుకోవాలి. అందుకే జపాన్‌లోనే 'రాజాసాబ్' ఆడియో లాంచ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు తమన్. అంతేకాకుండా అక్కడి ఫ్యాన్స్ కోసం జాపనీస్ వెర్షన్‌లో ఒక పాట కూడా కంపోజ్ చేసినట్టు బయటపెట్టాడు. అంతేకాకుండా ఈ సినిమాలో ఎలాంటి పాటలుంటాయో కూడా చెప్పుకొచ్చాడు. దాంతో రెబెల్స్ ఈ సినిమాపై మరిన్ని ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.